బట్ ఇది ఎంత దూరం కొనసాగితే అంత మంచిది ఆశీష్, మనకి చాలా ఇంపార్టెంట్ కూడా. ఎందుకంటే ఇద్దరు సెట్ అయి ఉన్నారు ఆల్రెడీ, బౌలర్స్ కూడా డిఫెన్సివ్ మైండ్ సెట్లో ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ ఒకేసారి బ్యాటింగ్ ఆడాలి మనోళ్ళు, ఎందుకంటే ఉండే కొద్ది కొద్దిగా స్లో అవుతుంది, డిటూరియేట్ అవుతుంది అని మనకి తెలుసు లాస్ట్ ఇన్నింగ్స్లో. అందుకని ఒక ఇన్నింగ్ ఆడితే సరిపోతుంది. అది జరగాలంటే వీళ్ళు పెద్ద 100 కావాలి వీళ్ళిద్దరిలో ఒకళ్ళు. గుడ్ కంట్రోల్ తోటి పుల్ షాట్ ఆడడం అలాంగ్ ద గ్రౌండ్. ఆ బౌన్సర్ ప్లాన్కి వచ్చేసారు, ఎందుకంటే ముందు పిచ్ చేసినప్పుడు ఏం జరుగుతలేదు కాబట్టి షార్ట్ పిచ్ డెలివరీ డిఫరెంట్ గా ఫీల్డ్ పెట్టుకొని వేయడం. బెన్ స్టోక్స్ చూసాం మొదటి టెస్ట్ మ్యాచ్ నుంచి అదే చూస్తున్నాడు. లాంగ్ ఆడాలి, లీడ్ పెద్దగా తీసుకుంటే దాని తర్వాత మళ్ళీ బుమ్రా వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు గేమ్లోకి, కంటిన్యూ అవ్వాలి. ఆల్రెడీ ఒక సెంచరీ ఉంది కేఎల్ రాహుల్కి. చాలా సమయం లభించింది ఇక్కడ కేఎల్ రాహుల్కి. మెల్లగా వచ్చిన బాల్ని కంట్రోల్డ్గా ఆడాడు, దాంతో 90కి చేరుకున్నాడు కేఎల్ రాహుల్. మరొక అవకాశం తనకి, ఆనరీ బోర్డ్ వచ్చే అవకాశం. ఆ బోర్డు లార్డ్స్లో ఆ బోర్డు మీద మన పేరు నమోదు చేసుకోవటం అనేది చాలా చాలా గొప్ప అచీవ్మెంట్గా భావిస్తారు ఏ బ్యాటర్ అయినా కూడా. ఆల్రెడీ కేఎల్ రాహుల్ ఒకసారి తన పేరు ఆల్రెడీ ఉంది ఆ బోర్డు పైన, మరొకసారి మంచి అవకాశం. జస్ట్ 10 రన్ షాట్. What a player KL Rahul. सारा बॉडी पे डाल रहे हैं ना.